ఈ దినాల్లో అనేక మంది కూలిపోవడానికి పడిపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాస్పారిటీ, వారి ఎదుగుదల. మనం అనుకుంటాం, ఓ ఎదిగేస్తున్నాం, సంపాదించేస్తున్నాం, కూడబెట్టేసుకుంటున్నాం, పెద్దోళం అయిపోతున్నాం, చర్చిల మీద చర్చిలు కట్టేస్తున్నాం, ఇల్లుల మీద ఇల్లులు కట్టేస్తున్నాం, ఆ సంఘాలు ఈ సంఘాలు, ఆశ వీసా, అది కొంటున్నాం ఇది కొంటున్నాం, హ, ఇవి పెరుగుతున్నాయి. కానీ దేవునితో ఉండినటువంటి ఆ యొక్క సహవాసం, దేవునితో గడిపే సమయం, దేవుని పట్ల ఉండవలసిన కృతజ్ఞత, ఆ దీనత్వము అనేక మంది పోగొట్టుకుంటున్నారు. ప్రియులారా, మీకు చెప్తాను చూడండి, దేవుడు ఒక స్థాయి మనకిచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా సంఘములో ఏ చిన్న పని అప్పచెప్పినా, నీకు దేవుడు ఏదో ఒక స్థాయికి దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకోకపోతే దేవుడు మనల్ని తోసేస్తాడు. దేన్ని మనం సిల్లిగా తీసి చెప్పారా, చేద్దాంలే, చూద్దాంలే, అయిపోయింది, అభిషేకం పోయింది. మనుషులు మనల్ని వాడుకుంటే కొంతకాలమే, మనుషులు మనల్ని పైకి తెస్తే కొంతకాలమే. దేవుడు మనతో ఉంటే, దేవుని ద్వారా మనం పైకి వెళ్తుంటే ఎవ్వడు మనల్ని ఆపలేడు. ఎప్పుడు బోధ అంటే, భక్తి అంటే, సేవ అంటే ఇతరులకు అనుకుంటున్నాం. ఇంకోటి చెప్పనా, మేము సేవ చేస్తున్నాం, మేము దేవునిలో అది, నేను ఇది, నేను అక్కడ, నేను ఇది, నేను అవి, ఇలాంటి ఒక ఆత్మీయ గర్వం. దేవుని పరిచర్యలో ఉన్నవారే సరిగా లేకపోతే, వారి కుటుంబం, వారి పిల్లలు సరిగా లేకపోతే సంఘము కానీ సేవ కానీ వర్ధిల్లదు. మాటి మాటికి చెప్తున్నాను, వారవలేనితనం, అసూయ, కుళ్ళి బుద్ధి అనేది నిన్ను ఆత్మీయ జీవితంలో పాతాళానికి తొక్కేస్తాడు సైతాన్ని.